సీఎం రేవంత్ రెడ్డిపై ఓయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి మాజీ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు మండిపడ్డారు. కేసీఆర్ను అనే దమ్ముందా? కేసీఆర్ అంటే యావత్ తెలంగాణ ప్రజలతో సమానం అంటూ కోపంతో రెచ్చిపోయారు. కేసీఆర్ను మార్చురికి పంపిస్తామని మాట్లాడిన రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, పిచ్చుకుక్క కరిచినట్టు మాట్లాడుతున్న రేవంత్ తన స్థాయి ఏమిటో మర్చిపోయారని వారు విమర్శించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కనుక ర్యాబీస్ వైరస్ సోకిన పిచ్చి కుక్కలాగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నీకు ఆ సోయి ఉండాలా? కనీసం పెద్ద మనిషి 70 ఏళ్ళ వచ్చినటువంటి కేసీఆర్ గారిని పట్టుకొని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను తెలంగాణని పరిపాలించమని నిన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే కేసీఆర్ గారిని మార్చురికి పంపిస్తారని మాట్లాడుతున్నావు. బుద్ధుందా రేవంత్ రెడ్డి? సోయిందా? నీ మామ జైపాల్ రెడ్డి కూడా ఒకప్పుడు ఏజ్డ్గా ఉండి రాజకీయాలలో చనిపోయినటువంటి వ్యక్తే. ఇలా సోనియా గాంధీ ఏమన్నా 1000 ఏళ్ళు బతుకుతుందా? ఆమె కూడా ఏజ్ ఎక్కువైపోయి టెన్షన్ పదులు ఆగిపోలేదా? మరి పెద్దలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు పిచ్చి కుక్కలకి చేసే ర్యాబీస్ ఇంజక్షన్లోనో నీకు పిచ్చి కుక్క కలిసినట్టు ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ ఫ్రస్ట్రేషన్ని కేసీఆర్ గారి మీద చూపిస్తున్నావు కాబట్టి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సహించే పరిస్థితి లేదు. నేను తక్షణమే ఎక్కడైతే కుక్కలకి ర్యాబీస్ దొరికితే ఏదైతే రకంగా చేస్తారో ఆ రకంగా చేసే ప్రయోగం కూడా మేము చేయబోతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా, పార్టీలో ఆయన వెనకుండి ఆయన ముఖ్యమంత్రి పదవి ఎక్కడ పోతారో చెప్పేసి బాధతోటి ఆయన అత్యంత అడిచరుడైనటువంటి గౌరవ ఆనాడు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కేసీఆర్ని గారిని పట్టుకొని మరి మాస్టర్ని పంపించాలని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఖబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వు పెద్దల పట్ల గౌరవం లేదు, మరి ప్రజల పట్ల గౌరవం లేదు, మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు సోయి లేకుండా మాట్లాడుతున్నావు, పిచ్చి కుక్క లెక్క మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి హోదాలా నేను పిచ్చి కుక్క అనడం అనేది నాకే సిగ్గుసేట అనిపిస్తుంది. కానీ మీరు మాట్లాడే మాట తీరు, మీ భాష బాగలేదు. మీరు మార్చుకోకపోతే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ ఇల్లు ముట్టడి.